అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 25% సుంకాలను విధించనుందని ప్రకటించింది. ఈ విధానం పలు కారణాలతో న్యాయబద్ధతను సాధించినప్పటికీ అసలైన ఉద్దేశం భారత్పై అసంతృప్తిని వ్యక్తపరచడమేనన్న భావన బలంగా వినిపిస్తోంది. ఇది భారత్ రష్యాతో ఒప్పందాలు చేసుకోవడం, బ్రిక్స్లో కీలక సభ్యత్వం వహించడం, అమెరికన్ వస్తువులపై పన్నుల విధానం వంటి అంశాలపై ట్రంప్ అసహనంగా ఉండటాన్ని సూచిస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మైండ్ గేమ్ కు దగ్గరగా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు సాగుతుండగా భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం భారత్ అమెరికా నుంచి అత్యాధునిక F-35 స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోదని స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. భారత ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా రక్షణ పరికరాల రూపకల్పన మరియు ఉత్పత్తిపై దృష్టి పెడుతూ విదేశీ కొనుగోలుపై ఆధారపడకూడదనే అభిమతాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరిలో అమెరికా సందర్శన సందర్భంగా ఈ అంశంపై చర్చలు జరిగాయి. ట్రంప్ F-35 విమానాల విక్రయానికి ఉత్సాహం చూపినప్పటికీ భారత్ మాత్రం దేశీయ పరిజ్ఞాన అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న మరో కఠిన నిర్ణయం ఏంటంటే రష్యా నుండి దిగుమతులు చేసుకుంటున్న భారత్పై అదనంగా శిక్షాత్మక చర్యలు కూడా ప్రకటించారు. ఇవి 25% సుంకాలకు అదనంగా ఉండబోతున్నాయి. ట్రంప్ అభిప్రాయం ప్రకారం భారత్ విధించే అధిక పన్నుల కారణంగా అమెరికాలో వాణిజ్యంలో నష్టాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ వాణిజ్య ప్రభావాలపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్కు వ్యతిరేకంగా తీసుకున్న ఈ ఆర్థిక చర్యలపై సమగ్రంగా సమీక్ష చేస్తామని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈలు అన్ని వర్గాల ప్రయోజనాలను రక్షించడమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని గోయల్ తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే భారత్ అమెరికాతో భాగస్వామ్యాన్ని పూర్తిగా కట్టడి చేయకపోయినా స్వతంత్ర రక్షణ విధానాల దిశగా మన దేశం అడుగులు వేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.